ప్రజల కొరకు ప్రాణమిచ్చడేటవైనావే మా బాపు రాజిరెడ్డి. చీమన్ పల్లి ఒడిలో నిన్ను సాగుతున్నదో చుట్టూర పల్లెలన్నీ చుట్టూ సుఖాలయనో అడవి కుండలపై అడుగులేసినావయో చదువుల తల్లైదరి పెళ్లి పిలిసినాదయో రాజకీయ ఓడమాలు వంటబట్టినావయో తిరుగులేని లీడరుగా నీవు ఎదిగినావయో జనం కొరకు బాపు జనం కొరకు నువ్వు జనం అడవి గుండెలపై అడుగులేసినావయో చదువుల తల్లైదరి పెళ్లి పిలిసినాదయో రాజకీయ ఓడమాలు వంటబట్టినావయో తిరుగులేని లీడరుగా నీవు ఎదిగినావు. ప్రదాతలైనటువంటి ఈ రెండు జోడెద్దుల వచ్చినందుకు అభ్యర్థి గోవన్న గారికి ఏ అభివృద్ధి అయినా నేను కూడా సహకారం అందిస్తా అన్నటువంటి ఎమ్మెల్సీ ఎక్స్-ఎమ్మెల్సీ మళ్ళా ఎమ్మెల్సీగా వచ్చే ఎమ్మెల్సీ మరి బీజీగూడన్న గారికి, ఈ గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా ఈ గ్రామంలో నిత్యము ఈ కండువా వేసుకొని అభివృద్ధి మేము తీసుకుపోతాం, ఇంటింటికి మేము అభివృద్ధి ఫలాలు పంచుతామన్నటువంటి నా బిడ్డల కార్యకర్తలందరికీ, అదేవిధంగా మండలం నుంచి విచ్చేసినటువంటి మా తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా రైస్ మిల్ వేయడం కాదు, మరి వారం రోజులు కూడా రైతుకు అకౌంట్లో డబ్బులు వస్తుంది. ఈ సౌకర్యం తెలంగాణ రాష్ట్రం లేకుండా తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఫస్ట్ రైతులను బాగా చేయాలనుకోవడం, రైతులను బాగా చేసి ఆ తర్వాత మరి ఈరోజు చాలామంది పేదవాళ్ళందరి గ్రామంలో 500 మంది ఆసరా పెన్షన్లు, పీడీ పెన్షన్లు, భర్తలు చనిపోయిన వాళ్ళ పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు దాదాపు 500 మందికి ఉన్నాయి. ఇవన్నీ కూడా వస్తున్నాయి. ప్రతి నెల ప్రవర్తకి 2016 రూపాయలు వస్తుంది. ప్రతి ఇంట్లో తను చెప్పినట్టు ఇది కూడా చెప్పినట్టు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా హనుమంతుడి కూడా ఉంటుంది. మరి ఏ ఇంట్లోకి వెళ్ళినా కేసీఆర్ స్కీమ్ ఉంటుంది. ఇలా పలానా ప్రాణులు కాదు, ఈ ఇంట్లోకైతే ఇంట్లో చెప్తారు మా 500 వస్తుందని చెప్తారు. వేరే వైద్యులు చెప్తున్నారు మా కళ్యాణం ఖర్చులు చెప్తారు. ఈ విధంగా గతంలో లేకుండా ఇలా కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తర్వాత ఇన్ని డబ్బులు మనకు వస్తున్నాయి. వచ్చిన డబ్బులన్నీ కూడా మనం పంపిణీ చేస్తున్నారు. ఈ విధంగానే కాకుండా మనం చూస్తున్నాం ఈ గ్రామంలో రైతు బీమా వచ్చింది. గతంలో రైతు చనిపోతే రూపాయి రాకపోతుండే,